నువ్వు ఈ వీడియోలోకి వచ్చావంటే నీకు ఎంసెట్ ప్రిపరేషన్ లో ప్రీవియస్ పేపర్స్, రీసోర్సెస్ ఇవన్నీ లేక కాదు, నీకు ప్రాపర్ గైడెన్స్ లేక. నువ్వు ఒక డీసెంట్ స్కోర్ లైక్ 5K కానీ 10K కానీ నీకు నచ్చిన ర్యాంక్, లేకపోతే మినిమం 30K 40K, లేకపోతే అట్లీస్ట్ క్వాలిఫై అవుదాం అనుకున్నా నువ్వు వెయిటేజ్ మొత్తం ఉన్న చాప్టర్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కొన్ని చదివితే సరిపోతుంది. అలాగే నేను చాలా మంది నేను హోమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఏపీ ఆర్ తెలంగాణ ఏ ఎంసెట్ రాస్తున్నా నేనైతే ఈ వీడియోలో మీకు మంచి ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తాను. అలాగే ఈ వీడియో అయిపోయే లోపు మీకు ఒక బోనస్ కూడా ఉంటుంది ఈ వీడియోలో, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంసెట్ లో ఎంత ర్యాంక్ టార్గెట్ పెట్టుకున్నారని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకు అంటున్నారంటే మీలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు లైక్ ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ లాగా. కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది వాళ్ళకి రికమెండ్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఏ మాత్రం ల్యాగ్ ఉండదు. డైరెక్ట్ గా ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో డైరెక్ట్ గా పాయింట్ చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి టార్గెట్. మీరైతే ఒక టార్గెట్ ని ఫిక్స్ అయ్యి ఉండాలి. మీరు ప్రిపరేషన్ కానీ ఏం చదవాలి ఏంటని ఒక క్లారిటీ ఉండాలంటే, మీకు ఒక టార్గెట్ లేకుండా అవన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకోండి. సెకండ్ వచ్చేసరికి పేపర్ ప్యాటర్న్. మీకు ఎగ్జామ్ అయితే మొత్తం 3 hours ఉంటుంది, అంటే 180 minutes అనమాట. మీకు 180 minutes కి 160 bits ఉంటాయి అనమాట. ఇక్కడ 160 bits అంటే మీకు మొత్తం మ్యాథ్స్ లో 80 questions, అలాగే ఫిజిక్స్ లో 40 అండ్ కెమిస్ట్రీలో 40. అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ అండ్ జువాలజీ ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి వెయిటేజ్. వెయిటేజ్ అంటే అన్ని చాప్టర్స్ కి ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయని మీకు అన్ని ఛానల్స్ లో చూసుంటారు. మీరైతే అవి చూసి భయపడాల్సిన అవసరం లేదు. లైక్ మీకు వాళ్ళు వెయిటేజ్ ఎలా ఇస్తున్నారంటే, చాప్టర్స్ అన్నిట్లో ఏ వెయిటేజ్ ఉన్నాయి. సపోజ్ ఒక చాప్టర్ ఉందనుకోండి, దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళన్ని ప్రతి చాప్టర్ ఇస్తున్నారు. లైక్ చాలా మంది ఏం చెప్తారంటే, మీరు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నాయి చదువుకోండి అంటారు. బట్ నేనేమంటానంటే, హైయెస్ట్ వెయిటేజ్ లో కూడా కొన్ని ఏమంటాయి అంటే హార్డ్ ఉంటాయి. హార్డ్ నుండి ఎక్కువ వెయిటేజ్ ఉన్నా మనకి ఇంట్రెస్ట్ పోతుంది, చేయలేము కూడా. కాబట్టి దానికంటే కొంచెం వెయిటేజ్ తక్కువ ఉన్నా సింపుల్ గా ఉంటాయి, అవి నేర్చుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీ దగ్గర అన్ని రీసోర్సెస్, వెయిటేజ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే స్టడీ ప్లాన్. మీరు ఎన్ని ఉన్నా మీరు ప్రాపర్ గా నేర్చుకోకపోతే, చదవకపోతే మీరు ఎన్ని చేసినా వేస్టే. మీకైతే 3 subjects ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ అండ్ జువాలజీ ఉంటుంది కదా. ఈ 3 subjects ఎలా చదువుతారా అనేది మీ ఇష్టం. ఎలా ఎందుకు అంటున్నారంటే, మీరైతే ఒకరు చెప్పిన టైం టేబుల్ అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నా సజెషన్ ప్రకారం అలా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు మూవ్ అవ్వండి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక సబ్జెక్టే ఒక రోజు మొత్తం చేయగలుగుతారు ఇంట్రెస్ట్ తో. కొంతమంది ఏంటంటే లైక్ బోర్ కొట్టేసి ఒక సబ్జెక్ట్ కాసేపు ఇంకో సబ్జెక్ట్, అలా 3 subjects చేసేవాళ్ళు ఉంటారు. మీ ఇంట్రెస్ట్ బట్టి ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదువుతారు అనేది మీరే ప్లాన్ చేసుకోండి. ఎన్ని డేస్ ఉన్నా ఇదే ప్లాన్. మీరు నేర్చుకునేటప్పుడు మీకు వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా పడితే అలా చదువుతాం అంటే సరిపోదు. వెయిటేజ్ ప్రకారం ఏవి చదువుకుంటా వెళ్ళాలి అనే ప్లాన్ లో అయితే వెళ్ళండి. అలాగే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ అయితే సెకండ్ ఇయర్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు రీసెంట్ గానే ఎగ్జామ్స్ రాశారు కాబట్టి, చదివారు కాబట్టి మీకు ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే ఇంకొంతమంది ఏం అడుగుతారంటే, నేను డైలీ ఎన్ని hours చదవాలి అని అడుగుతారు. దీనికి నేనేం చెప్తానంటే, అది మీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు అంటున్నానంటే, లైక్ మీరు ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ లో ఏ ఎగ్జామ్ మీకు యూజ్ అవ్వదు, అది మీకు ఏ కాలేజీని డిసైడ్ చేయలేదు, అంత యూజ్ అవ్వలేదు, అవి ఉండకపోవచ్చు. బట్ ఈ ఎగ్జామ్ అయితే మీ కాలేజ్ని అలాగే మీ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎన్ని hours చదువుతారని మీకే వదిలేస్తున్నారు. అలాగే మీరు ఈ ప్రిపరేషన్ లోనే షార్ట్ నోట్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే, మీరు ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ లో రివిజన్ కి కొన్ని డేస్ వదిలేసుకోండి. లైక్ ఒక 1 week వదిలేసుకుంటారా మీ ప్లాన్ బట్టి. ఒక 1 week వదిలేసారనుకోండి, అప్పుడు మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ చూసుకోండి, మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. మొత్తం వెళ్ళి చూసుకునే కంటే అవి చూసుకొని మీరు స్పీడ్ గా రివిజన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీలో అయితే నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే, ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీలోవే డైరెక్ట్ గా వస్తూ ఉంటాయి కాన్సెప్ట్స్, కాబట్టి ఎన్సీఆర్టీ కూడా కొంచెం చూసుకోవడానికి ట్రై చేయండి కెమిస్ట్రీ అయితే. ఇంకా కొంతమంది అయితే డైరెక్ట్ గా ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి క్వశ్చన్స్ చేసేస్తారు. మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మీరు కాన్సెప్ట్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఆ క్వశ్చన్స్ చేస్తే మీకు ఏమి రాదు. నేర్చుకున్నా మీరు ఆ క్వశ్చన్ చేయగలుగుతారు తప్పితే అలాంటి కొత్త క్వశ్చన్ ఏదైనా చేస్తే మళ్ళీ చేయలేరు. కాబట్టి ముందు మీరు కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మీ ఫ్యాకల్టీ చెప్పుంటారు, ఆర్ మీకు ఇంకా ఎక్కడ ఉందో అర్థం కాకపోతే మీకు యూట్యూబ్ లోనే రీసోర్సెస్ ఆర్ వీడియోస్ చాలా ఉంటాయి. మీకు ఏ టాపిక్ అర్థం కావట్లేదు, లేకపోతే ఏ టాపిక్ నేర్చుకోవాలి అనే డౌట్ ఉంటే వెళ్ళి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, మీకు ఆ వీడియోస్ వస్తాయి. ఒక వీడియో కాకపోతే 4-5 వీడియోలు ఉంటాయి. మీకు ఎవరు బాగా చెప్పారు అనిపిస్తే ఆ వీడియో ఫాలో అయ్యి నేర్చుకోండి. అలాగే మీరు ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు, ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా ఇంకా టెక్నాలజీని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాబట్టి, లైక్ ChatGPT కానీ, AI టూల్స్ కానీ, ఏమైనా వాటిని మీరు మీ ఫెమిలియర్ గా వాడుకోవచ్చు. లైక్ ChatGPTకి వెళ్ళి ఇవ్వండి, లైక్ అది చాలా ఇస్తుంది ఫస్ట్ సార్ ఆన్సర్. మీరు దాన్ని వాడటం నేర్చుకోవాలి. లైక్ నాకు సింపుల్ గా కావాలి, అలా తెలుగులో అయినా చాట్ చేయండి, పర్లేదు. ఒకవేళ మీకు ChatGPT కూడా ఆన్సర్స్ మనం చాట్ చేసుకునే లాంగ్వేజ్ లో కావాలంటే మీరు టీ ఇంగ్లీష్ అనివ్వండి, గివ్ మీ ఇన్ టీ ఇంగ్లీష్ అని ఇస్తే మనం చాట్ చేసుకునే లాంగ్వేజ్ లో ఇస్తుంది అది. అలాగే ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే చాలా మంది ఎంసెట్ కి అప్లికేషనే పెట్టరు. ఎలా అంటే, నాకు రాదులే, ఏదో నేను ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయ్యాను,
ఈ ఎంసెట్ ఇవన్నీ మనకు సరిపోవాలి అనుకుంటారు. కొంతమంది అది చేసే రాంగ్ స్టెప్. ఇలా ఎందుకు అంటున్నానంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మా ఫ్రెండ్స్కి ఏమి రాని వాళ్ళకి కూడా ఎంసెట్ వచ్చింది అన్నారు. కాబట్టి అది కూడా కొంచెం లక్ బేస్డ్ ఉంటుంది. చదివినోడి కంటే చదవనోడికి మంచి ర్యాంక్ కూడా వచ్చాయి. కాబట్టి ఎంసెట్ అప్లికేషన్ మీరు ఇప్పుడు ఇంకా పెట్టకపోతే, నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి APNTS ఇంకా అప్లికేషన్ డేట్ అయితే ఉంది. మీరు ఒకవేళ అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఆ 1000 ఎంతో కొంత అవుతాయి అని ఆలోచించద్దు, ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ 5th మెయిన్ పాయింట్ వచ్చేసరికి మాక్ టెస్ట్ ఆర్ క్విజ్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మీరు వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకూడదు. సపోజ్ నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. లైక్ వాడు మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటాడు, అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉంటాడు. వాడు ఎలా రాస్తాడంటే మార్క్ టెస్ట్ డైరెక్ట్గా 160 మార్క్స్కి వరుస చేసుకుంటూ వెళ్తాడు. నేను అలా చేస్తాను అనుకుంటే నీకేం రాకుండా చేస్తే టైం వేస్ట్ నీకు. అసలు ఆ టాపిక్స్ అసలు ఆ టాపిక్స్ ఏవో తెలియదు, ఏ లెసనో తెలియదు, అసలు ఏం తెలియదు. అది నో యూజ్ అనమాట మీకు. మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాక ఇంతాక చెప్పినట్టుగా ఏదైనా సపోజ్ ఒక లెసన్ నేర్చుకున్నారు, ఆ లెసన్ నేర్చుకున్న తర్వాత ఆ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్సే చేయండి. ప్రీవియస్ పేపర్స్లో కూడా ఆ లెసన్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి సాల్వ్ చేయండి ఫస్ట్. మీరు అలా డే బై డే ఇంక్రీజ్ అవుతా వెళ్ళి చివరికి ఒక 1 వీక్కి అలా ప్లాన్ చేసుకుని 1 వీక్కి 3 days అలా ప్లాన్ చేసుకుని అప్పుడు మాక్ టెస్ట్లు రాయండి. మీకు టైం వేస్ట్ అనమాట మాక్ టెస్ట్ అలా 160 రాసేసి ఏం తెలియకుండా. అలాగే ఇంకొంతమంది మాక్ టెస్ట్లు ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ABCDలు ఏ ఉంటాయి కదా, ఒక ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళి ట్రై చేద్దాం, చీట్ కోడ్స్ వర్క్ అవుతాయా లేదా ఇవన్నీ ట్రై చేస్తారు. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు టైం బట్టి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మీరు ప్రిపరేషన్ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిపోయాక ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు నేనే వీడియో పెడతాను, లైక్ చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటనేసి కరెక్ట్ టైంలో నేను పెడతాను. కాబట్టి మీరు ఇప్పటి నుంచే వాటి మీద టైం స్పెండ్ చేసి వేస్ట్ అయితే చేసుకోవద్దు. టైం ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. అలాగే మాక్ టెస్ట్లు అయితే మీరు ఎండ్కి వెళ్ళేసరికి లైక్ ఎగ్జామ్కి కొన్ని డేస్ ఉంది, లైక్ 1 వీక్, ఒక 10 days ఉంది అన్నప్పుడు మీరు మాక్ టెస్ట్లు ఎక్కువ చేయాలి. లైక్ రోజుకు ఒక మాక్ టెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ కానీ ఎక్కడ స్టక్ అవుతున్నాను ఏంటి అనేసి ఆ వీక్ పాయింట్స్ మీరు పట్టుకొని ఆ వీక్ పాయింట్స్ నుంచి మీరు డెవలప్ అవ్వచ్చు అనమాట. కాబట్టి లాస్ట్ డేస్లో మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ ప్రెజెంటేషన్. ఎలా అంటే ఇప్పుడు నేను చూసిన వీడియోస్లో కానీ చాలా మంది ఏం చెప్తారంటే మీకు 3 subjects ఉంటాయి కదా, 3ని 3 hours కేటగిరైజ్ చేసుకోండి, ఒక్కో దానికి 1 hour ఇవ్వండి అంటారు. నేనైతే నా సజెషన్ అయితే అలా చెప్పను. ఎందుకంటే సపోజ్ నేను మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్నాను, ఫిజిక్స్లో వీక్గా ఉన్నాను అనుకోండి, నేను 1 hour ఫిజిక్స్కి ఇస్తే మ్యాథ్స్ చేయాల్సినవి కూడా ఆగిపోతాయి, ఫిజిక్స్కి టైం వేస్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరు దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోండి. మీరు తక్కువ వచ్చిన టైం అక్కడ దానికి ఇవ్వండి. దానివల్ల మీకు యూజ్ అవుతుంది. లైక్ వాళ్ళు చెప్పారని మీరు అలా ఫాలో అవ్వద్దు. అది మీ ప్రిపరేషన్ బట్టి మీకు వచ్చిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఏం రాకపోతే లాస్ట్లో మనం చీట్ కోడ్స్ అయితే ట్రై చేస్తాము, అది చెప్తానులే మీకు ఫ్యూచర్ వీడియోస్లో ఎలా అని కూడా. గైస్ ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ కావాల్సినవన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిమైనింగ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే రీసోర్సెస్ అన్ని వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. అలాగే ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి, మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్. Microphone check, make it a microphone check, give it a microphone, I make it a microphone.